ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలోకి పెంచండి, మోకరించండి. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, సత్యస్వరూపుడైన దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మమ్మలను సజీవుల లెక్కలో ఉంచిన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఏపాటి వారము ఎన్నిక లేని మమ్మలను మీరు ఏర్పరచుకొని నీ దయా సంకల్పం చొప్పున ఈ ప్రాంతానికి మమ్మల్ని తీసుకొచ్చి నీ విలువైన సందేశాలతో మమ్మల్ని బలపరుస్తున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని మరొక్క మారు తండ్రి మేము ధ్యానిస్తుండగా మాకు ప్రభా అర్థమయ్యే విధంగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యము మనుషుల జీవితాలను సరిచేస్తుంది, మనుషులకు ధైర్యాన్ని ఇస్తుంది దేవా. అట్టి మాటలు మేము వింటున్నప్పుడు మా హృదయము తండ్రి ఇటువైపుకు వెళ్లకుండా నీ వైపు, నీ మాటల వైపు ఉంచుటకు సహాయం దయచేయండి. కొన్ని నిమిషాలు ఈ వాక్యం ఎత్తుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును నిండుగా అనుగ్రహించి ఈ ఆరాధన ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుకోమని మీ ప్రియకుమారుడు మా అందరి లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన మీ అందరికీ మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దూరాన్ని నుండి మాటలు వింటున్న ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ క్షేమముగా, మీరందరూ సంతోషంగా, మీరందరూ ఆనందంగా ఉండాలని మేము దినమెల్లా మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. మేము మీ వ్యాపారాల కొరకు, మీ యొక్క బాగోగుల కొరకు, మీ యొక్క జీవితాల కొరకు. ఏదేమైనా దేవుడు ఒక నూతన సంవత్సరాన్ని మనకు దయచేశాడు. మరి 2వ ఆదివారము దేవుణ్ణి స్తుతించుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో ఆ పరమ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు నిండు మనసుతో నేను చెల్లిస్తున్నాను. ఆయనకు మాత్రమే మహిమ కలుగును గాక, ఆమెన్. మరి వాతావరణం తుఫాన్ అని చెప్పారు. ఏదేమైనా దేవుడు చక్కటి వాతావరణం మనకు దయచేశాడు. ఈరోజు మనం సమాజంగా కూడుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అందుని బట్టి మరొకసారి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మీ ముందుకు రావడం జరిగింది. చాలా జాగ్రత్తగా మనం అందరం విందాం. ఇప్పటికే దేవుడు అనేకమైన విషయాలు మనకు నేర్పిస్తూనే ఉంటున్నాడు, మనల్ని బలపరుస్తూనే ఉంటున్నాడు. మీకంటే ముఖ్యంగా నన్ను ఎక్కువగా బలపరుస్తున్నాడు. నేను చెబుతున్న ప్రతి మాట ద్వారా దేవుడు నాకు ధైర్యాన్ని ఇస్తున్నాడు, దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నాకు ఆత్మీయ ఒక్క మెట్టు ఎదగడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. అందుని బట్టి మనస్ఫూర్తిగా ఆ పరలోకపు తండ్రికి మాత్రమే స్తోత్రం, మహిమ కలుగును గాక, ఆమెన్. చాలా జాగ్రత్తగా విందాం. చూడండి, ఈరోజు మనిషికి దేవుణ్ణి వెంబడించిన వారికి, దేవుడు రక్షణలో కొనసాగబడుతున్న వారికి, దేవుడు యొక్క నామాన్ని తెలిసిన వారు, దేవుణ్ణి స్తుతించేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుణ్ణి ఆశ్రయించేవారు, బాప్తిసం పొందుకునేవారు, పాటలు పాడేవారు, వాక్యాన్ని వినేవారు, వాక్యాన్ని బోధించేవారు కానివ్వండి, ప్రార్థన చేసేవారు కానివ్వండి, వీరందరిలో అప్పుడప్పుడు కొన్ని మాటలు, రాకూడని మాటలు, కొన్ని మాటలు విశ్వాసుల నోటుండా వస్తుంటాయి. ఆ మాటలు ఏంటో ఒక్కసారి మీకు నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా విందాం. ఒకవేళ అలాంటి మాటలు నాకు కానీ మీకు కానీ వస్తే ఆ మాటలు మనం పలకొచ్చా పలకకూడదా, ఆలోచన మనకు రావచ్చా రాకూడదా అనే ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాము, మనము పరిశీలన చేసుకుందాము. నేను అలాగ ఆలోచిస్తున్నానా, నేను అలా అనుకుంటున్నానా, అలాంటి మనసు నాకు వస్తుందా అని మనం పరిశీలన దుఃఖంలో మనం ధ్యానం చేద్దాం. చాలా మంచిది. ఏంటంటే చాలామంది ఏమంటారంటే, ప్రభువా నిన్ను నమ్ముకున్నాను, నాకు సరైన గృహం లేదు, నేను ఏ పాపం చేశాను, అందరికీ గృహాలు ఇచ్చావు, నాకెందుకు గృహం ఇవ్వలేదు, నీకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, తిరగడానికి సరైన వాహనాలు లేవని మనుషులు వారే సెల్ఫ్ కౌంటర్ వేసుకుంటూ తగ్గించుకుంటూ దేవుణ్ణి కొన్నిసార్లు ప్రశ్నించేవారుగా, దేవుణ్ణి ఒక్కసారి అడిగేవారుగా, ఏ పాపం చేశాను, నాకు ఎందుకు ఇంత అనారోగ్యం వస్తుంది,
నేను పాటలు పాడుతున్నానే, ప్రార్థన చేస్తున్నానే, స్త్రీల కూడికి వెళ్తున్నాను, యవనస్తుల కూడికి వెళ్తున్నాను, బహిరంగ సువార్తల కూడికలకి వెళ్తున్నాను, ప్రతి చోటకి వెళ్తున్నాను. అయినా నాకు ఈ బలహీనత ఏంటి, ఈ నీరసం ఏంటి, ఇన్ని డబ్బులు నేను నెల నెల ఎందుకు ఖర్చు పెట్టాలి, ఇన్ని టెస్టులు నేను ఎందుకు చేయించుకోవాలి, నేను ఏ పాపం చేశానని దేవుని ప్రశ్నించేవారు అవిశ్వాసంతో కొన్ని మాటలు మనకు తెలియకుండానే మన నోట నుండి కొన్ని మాటలు జారుతున్నాయి. ఇవి అవిశ్వాసులు మాట్లాడిన మాటలు. నేనేం చేశాను, నాకు ఎందుకు చేయలేదు, నేను ఏ పాపం చేశాను, నాకు ఎందుకు తక్కువ చేస్తున్నావు, నాకు ఎందుకు 3 ఆడపిల్లలు పుట్టారు, నాకెందుకు 5 ఆడపిల్లలు పుట్టారు, నాకెందుకు బాబునివ్వలేదు, నాకెందుకు ఇంకా గర్భఫలం ఇవ్వలేదు అని మనుషులు దేవుణ్ణి ప్రశ్నించేవారుగా అల్ప విశ్వాసములోనికి ఈరోజు మనుషులు చాలామంది జారిపోతున్నారు. ఆ మాటలు మన నోట నుండి జారుతున్నాయి అప్పుడప్పుడు. అది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు అది న్యాయము? ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, దేవుని వెంబడిస్తున్నానంటున్న నేను, బాప్తిసం తీసుకుంటున్నానన్న నేను, ఆయన రాజ్యంలో చేర్చబడిన నేను, నా నోట నుండి అలాంటి మాటలు ఎప్పుడైనా రావచ్చా? పొరపాటున కూడా రావచ్చా? నాకు తెలిసి వస్తున్నాయా, తెలియక వస్తున్నాయా? అలాంటి మాటలు మనం మాట్లాడొచ్చా? అలాంటి ఆలోచనలు మనం కలిగి ఉండాలా? బంగళాలు లేవని, ఆస్తులు లేవని, అంతస్తులు లేవని, పిల్లలు నాకు ఇష్టం వచ్చిన వారు నాకు పుట్టలేదని, నాకు గర్భఫలం ఇవ్వలేదని, నాకు ఆరోగ్యం బాగలేదని మనము అల్ప విశ్వాసులుగా మనం ఎప్పుడు మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే ఒక అద్భుతమైన మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మీరు ధ్యానం చేయండి. ఒకసారి మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆకాశ పక్షులను ఒకసారి చూడండి. నాకు తిండి లేదు, నాకు గృహం లేదు, నాకు బంగారం లేదు, నాకు వజ్ర వైడూర్యాలు లేవు, నాకు తిరగడానికి వాహనాలు లేవనుకుంటున్న వారులారా, అలాంటి ప్రశ్నలతో దేవుని ప్రశ్నించి అల్ప విశ్వాసులుగా మాట్లాడుతున్న వారులారా, ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కోట్లలో కూర్చుకొనువు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఆకాశ పక్షులకి ఏమైనా మనం మేత వేస్తున్నామా? ఆకాశ పక్షులకి ఏమైనా అన్నం వండుతున్నామా? ఆకాశ పక్షులకి ఏమైనా ఆదివారం చికెను మటను వేసి చేపల కర్రీ చేసి ఏమైనా పెడుతున్నామా? మరి వాటిని ఎలా పెంచుతున్నాడు? అవి ఎలా పెరుగుతున్నాయి? వాటికి వాటే పెరుగుతున్నాయా? వాటిని పోషించేవాడు ఎవరైనా ఉన్నారా? లేకపోతే మనకలాగా అమ్మో నాన్నో బంధువులు స్నేహితులు ఫ్రెండ్స్లో అందరూ ఉండి మనకి టయానికి అమ్మ మధ్యాహ్నం 12 అవుతుందే ఏం చేస్తుంది అమ్మానికి, రే బాబు భోజించి అంటదా? మరి ఆకాశ పక్షులకి ఎవరు పెడుతున్నారు? మనకైతే అమ్మ ఉంది, నాన్న ఉంది, మనకు డబ్బులు ఉన్నాయి. ఒకవేళ అమ్మ నాన్న మనకు అందుబాటులో లేకపోయినా ఏదో హోటల్కి వెళ్ళో, లేకపోతే ఏదైనా డ్రింక్ తాగో, ఒక బిస్కెట్లో, లేకపోతే స్నాక్సో, లేకపోతే ఏదో టిఫినో ఏదో ఒకటి చేస్తాం కదా. మరి ఆకాశ పక్షులకి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఆకాశ పక్షులను ఎవరు పెంచుతున్నారంటే ఒక్కసారి ఆకాశ పక్షులను చూడమంటున్నాడు. మన పరలోకపు తండ్రి, మన దేవుడు ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు. పోషించి ఏమంటున్నాడో తెలుసా? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? బహుశ్రేష్ఠులము మనము. కానీ మనమేమనుకుంటున్నాం, నేను పనికిరాని దానిని, నేను పనికిరాని వాడిని, కనుక నాకు ఆహారం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవని మనం సెల్ఫ్ కౌంటర్ వేసుకుంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు మనం చూసి మనల్ని ఏమంటున్నాడు తెలుసా? మీరు బహుశ్రేష్ఠులరా నాయనా, మీరు బహుశ్రేష్ఠులు, మీరు చాలా విలువైన వారు. మిమ్మల్ని పోషించిన ఆకాశ పక్షులను పోషించిన దేవుడును నన్ను దేవుడు విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టను. మీరు బహుశ్రేష్ఠులు. చూడండి, 30 వచ్చిన మరొక మాట మనం చూద్దాం. 30 వచ్చినాన్ని మనం ఒకసారి చూద్దాం. నేడుండి రేపు పోయిలో వేయబడి అడవి గడ్డను దేవుడు అలంకరించిన ఎడలా, ఎలా ఏం చేశాడంట? అడవి పువ్వులు అవి నేడుండి రేపు పోయిలో వేయబడి అడవి గడ్డి ఏం చేస్తుందంట? ఒకరోజు పచ్చగా ఉంటుంది, తర్వాత
ఎండిపోద్ది. ఎండిపోయిన గడ్డిని ఏం చేస్తారు? పొయ్యిలో వేస్తారా లేదా? ఈ శీతాకాలంలో అయితే ఏం చేస్తారు? చలి కాసుకుంటారా లేదా? దేవుడు దానిని అంత అందంగా అలంకరించాడు కదా. మరి అంత అందంగా అలంకరించిన దేవుడు, అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపచేయను కదా. నీకెందుకు బట్టలు లేవని అలుగుతున్నావు? బట్టలు లేవని నీ ప్రశ్నిస్తున్నావు? నేను నీకే ఎందుకు పుట్టానమ్మా, ఈ పండక్కి కూడా నాకు బట్టలు కొనవా అని తల్లిదండ్రులను ప్రశ్నించేవారు లేరా? ఉన్నారా లేరా? బట్టలు కొనలేదని అలిగేవారు లేరా? బట్టలు కొనలేదని అన్నం తినకుండా వస్తులుండేవారు లేరా? ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేవారు లేరా? ఎన్నో మాటలు, నీకెందుకు పుట్టాను, ఇలాంటి వారికి ఎందుకు పుట్టాను అని తల్లిదండ్రులు ప్రశ్నించేవారు లేరా? బట్టల కోసమో, కూటి కోసమో, గుడ్డ కోసమో, గూటి కోసమో మనము దేవుణ్ణి ప్రశ్నిస్తే అది అంతవరకు న్యాయము? ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను పోషించడా? గడ్డినంత అందంగా అలంకరించిన దేవుడు నిన్ను నన్ను వస్త్రాలతో అలంకరించడా? మరి ఎందుకు అల్ప విశ్వాసాలుగా మనం మాట్లాడుతున్నాం? అల్ప విశ్వాసాలుగా మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? అల్ప విశ్వాసంగా ఎందుకు కలిగి ఉంటున్నాం? అది క్రైస్తవులకి తగదు, దేవుని పిల్లలుగా మనకు తగదు. కూటి కోసమో, గూటి కోసమో, గుడ్డ కోసమో దేవుని ప్రశ్నించి మనం అల్ప విశ్వాసాలు అవ్వకూడదు. మనం అల్ప విశ్వాసాల జాబితాలో మన పేరు ఉండకూడదు. ఉన్నా లేకపోయినా దేవుని మీద ఆధారపడి, దేవుడే నా పక్షాన ఉన్నాడు, దేవుడే నాకు న్యాయం చేస్తాడు, దేవుడే నన్ను పోషిస్తాడు, దేవుడే నాకు అవసరతలు తీరుస్తాడు, దేవుని యందు విశ్వాసమించి మనం ఆరోగ్యము బాగున్నా బాగలేకపోయినా మనకు నచ్చిన బహుమానాలు దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని ప్రశ్నించేవారుగా ఉండకూడదు. అల్ప విశ్వాసాలుగా మన నోట ఏ మాట జారకూడదు. అలాంటి మాటలు మనకి ఎప్పుడు మన నోటన రావడానికి వీలు లేదు. అదే మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము, 26వ వచనం ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. 8వ అధ్యాయం 26వ వచనము, 23 నుంచి ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. యేసుక్రీస్తు వారు దోణిలో ప్రయాణం చేస్తున్న ఆ సమయంలో తనతో కూడా ఆయన శిష్యులు ఆ దోణిలో ఉన్నారు. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడిను. వీళ్ళు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులలో శిష్యులలో కూడా యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు వారి పక్కనే కూర్చున్నాడు. యేసుక్రీస్తు వారు వారితో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు వారితోనే ప్రయాణం చేస్తున్నాడు. తుఫాన్ వచ్చింది. ఇప్పుడు చెప్పారు కదా, తుఫాన్ హెచ్చరిక చెప్తున్నారు కదా, బంగాళాఖాతంలో అల్పపీడనం ద్వారా మన దగ్గరికి మనకు తుఫాను హెచ్చరికలు, తుఫాను ఎఫెక్ట్ మనకు ఉంటుందని జాగ్రత్తగా ఉన్న మన హెచ్చరికలు చేస్తున్నారు కదా. అలాంటి తుఫాను ఒకటి వచ్చింది. అప్పుడు ఆయన నిద్రిస్తున్నాడంట. యేసుక్రీస్తు వారు అలాగా తలవార్చుకున్నాడు. అప్పుడు తుఫాను అలల చేత దోణి కప్పబడుతున్న సమయంలో వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మలను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. ఉన్నది ఎవరు? ఆయనతోటి శిష్యులతో ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ఉండగానే మనము ప్రమాదం ఉంటుందా? యేసుక్రీస్తు వారు మన పక్కనే ఉండగానే మనం చనిపోతామా? యేసుక్రీస్తు మన పక్కనే ఉండగానే మనము ప్రమాదం మనకు పొంచి ఉంటుందా? యేసుక్రీస్తు మన పక్కనే ఉండగానే తుఫాను కానీ, అలలు కానీ, సముద్రం కానీ ఏమైనా మనం చేయగలవా? చేయలేవు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? ప్రభువా మమ్మల్ని రక్షించు ప్రభువా అని కేకలేస్తుంటే ఆయన ఒక మాట, అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. 26వ వచనంలో, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు? నీతో నేనున్నాను కదా, రక్షకుడును కదా, మిమ్మల్ని కాపాడే నాథుడిని కదా, నేను దేవుడిని కదా, నేను సృష్టికర్తను కదా, మీరెందుకు దిగులు చెందుతున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? అల్ప విశ్వాసం కలిగి ఎందుకు మీరున్నారు? అల్ప విశ్వాసము మీరు ఎందుకు కలిగి ఉన్నారని ఆయన వారితో మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా చూడండి, మనము ప్రభువు నమ్ముకున్నాం, రక్షణలో ఉన్నాం, బాప్తిసం తీసుకున్నాం, దేవుని మందిరంలో ఉన్నాం, అయినా మనకి
భయం పోవట్లేదు, భయపడిపోతున్నాం. చిన్నదానికి భయపడిపోతున్నాం, చిన్న విషయం కూడా మనం భయపడిపోతున్నాం. ప్రతి దానికి మనిషి ఈరోజు భయపడిపోతున్నాడు. ప్రతి దానికి, చిన్న విషయానికి కూడా మనిషి ఈరోజు భయపడిపోతున్నాడు. అయ్యో, నేను రక్షకుడిని కలిగి ఉన్నానే, నేను దేవుని నమ్ముకున్నానే, దేవుని మందిరానికి వెళ్తున్నానే, దేవుని పాటలు పాడుతున్నానే, దేవుని ఆరాధిస్తున్నానే, దేవుని స్తుతిస్తున్నానే, దేవుని ప్రార్థన చేస్తున్నానే, దేవుని వాక్యాన్ని వింటున్నానే, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నానే, నాకెందుకు భయము, నాకెందుకు చింత అని మనిషి అనుకుంటున్నాడా? అనుకోవట్లేదండి. భయపడిపోతున్నాడు. ఆనాడు శిష్యులు యేసుక్రీస్తు వారితో జర్నీ చేసి కూడా తుఫానికి భయపడిపోతున్నారు. అందుకే ఆయన ఏమంటున్నాడంట, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయెను. గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించిన దేవుడు మన పక్షాన ఉండగా మనం తుఫానికి ఎందుకు భయపడిపోవాలి, గాలికి ఎందుకు భయపడిపోవాలి, సముద్రాన్ని చూసి ఎందుకు దిగులు చెందాలి? ఎందుకు సముద్రం మనం ఉప్పొంగి మన మీదకి వచ్చేస్తుంది, మనం చంపేస్తుంది? సముద్రాన్ని అణిచేసేవాడు ఉన్నాడు కదా, మన పక్కనే ఉన్నాడు కదా, మన తోడే ఉన్నాడు కదా, మన వెంటే ఉన్నాడు కదా. ఆయన కదా మనం కలిగి ఉన్నాం. మనకు తోడుగా ఉంటాడనే కదా ఆయన నమ్ముకున్నాము. మనం కాపాడే నాదుడే కదా, మన రక్షకుడు కదా, మనం కాపాడుతాడు, మనం రక్షిస్తాడనే కదా. ఎన్ని లోకములవన్నిటిని విడిచిపెట్టి మనము ప్రభువుని నమ్ముకోవడానికి కారణం ఏంటంట? అంటే మనల్ని కాపాడుతాడని భరోసా, ధైర్యము, విశ్వాసం కలిగి ఉన్నాం కనుక మనము ఏం చేస్తున్నాం? ఆయనను మనము నమ్ముకున్నాం, ఆయనను మనం వెంబడిస్తున్నాం, ఆయనను మనం ప్రార్థిస్తున్నాం, ఆయన మాటలు వినడానికి వేగిరపడుతున్నాం. ఆయన కోసము మనం ఆయన సన్నిధానములో వేగిరపడుతూ, ఆనందపడుతూ, సంతోషిస్తూ, గెంతులు వేస్తూ, ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షకుడని మన విశ్వాసములో ముందుకు వెళ్ళవలసిన వారము మనం చిన్న చిన్న వాటికి భయపడవలసిన అవసరం లేదు. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము, కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 8-9 వచనాలు. కీర్తన గ్రంథం 89వ అధ్యాయము ఒక అద్భుతమైన మాట, మంచి మాట మనకు కనిపిస్తుంది. కీర్తనకారుడు 89వ అధ్యాయము 8వ వచనము, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? ఆయన బలాఢ్యుడు మన పక్కన ఉండగా సముద్రం మనల్ని ఏం చేస్తుంది, తుఫాను మనల్ని ఏం చేస్తుంది, కష్టాలు ఏం చేస్తాయి, శ్రమలు ఏం చేస్తాయి, వేదనలు ఏం చేస్తాయి, కన్నీరు ఏం చేస్తుంది, కష్టాలు ఏం చేస్తాయి? ఆయన బలాఢ్యుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన బలాఢ్యుడు. నీ విశ్వాసవసత్వం చేత నీవు ఆవరించబడి ఉన్నావు. సముద్రపు పొంగి అణిచివాడువు నీవే. సముద్రము లేచినప్పుడు, పొంగి లేచినప్పుడు, కెరటాలు లేచినప్పుడు దాన్ని అణిచేవాడు నా పక్కన ఉన్నాడు. అణిచేవాడితో నేను జర్నీ చేస్తున్నాను. అణిచే నా ధోనిలో ఆ పడవను ముంచేసే తుఫాను, ఆ ధోనిలోనే నా ప్రభు నా పక్కనే ఉన్నాడు. ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యంగా ఉండాలి. కానీ అల్ప విశ్వాసులాగా కాపాడండి, రక్షించండి అని కేకలేయడానికి వీలు లేదు. ఆల్రెడీ మనం రక్షించబడ్డాం, ఆల్రెడీ మనం కాపాడబడ్డాం. మన రక్షకుడు మనతోనే ఉన్నాడు, మనం కాపాడేవాడు మన పక్కనే ఉన్నాడు కదా. మనకి ఎందుకు దిగులు, ఎందుకు భయము, ఎందుకు చింత? దేవుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడో తెలుసా? దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? సముద్రం పొంగును అణిచేవాడువు నీవే, దాని తరంగములు లేచినప్పుడు, లేస్తుందా సముద్రము లేచినప్పుడు, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. సముద్రం మనం ఏమీ చేయదు, తుఫాను మనల్ని ఏమీ చేయదు, కష్టం మనల్ని ఏమీ చేయదు, నష్టం మనం ఏమీ చేయదు, శత్రువు మనల్ని ఏమీ చేయడు. మనం దాన్ని అణిచేవాడు ఉన్నాడు, శత్రువును అనగద్రొక్కేవాడు ఉన్నాడు, శత్రువును పడగొట్టేవాడు నా పక్కన ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడని విశ్వాసం కలిగి ధైర్యంగా మనం కళ్ళు మూసుకొని జర్నీ సాగించాలి. అది విశ్వాసకు ఉండవలసిన లక్షణం. కానీ అల్ప విశ్వాసాలు ఎలా ఉంటారంట? అమ్మో శత్రువు వచ్చేస్తున్నాడు, అమ్మో ఇది వచ్చేస్తుంది, అమ్మో తుఫాను వచ్చేస్తుంది, అమ్మో కష్టం వచ్చేస్తుంది, అమ్మో బాధ వచ్చేస్తుంది అని భయపడిపోతాడు. ఎవడాడు? అల్ప విశ్వాసం. నాకే ఎందుకు పుట్టేశారు పిల్లలు, నాకే ఎందుకు పుట్టేశారు, నాకే ఎందుకు ఇల్లు లేదు, నాకెందుకు రోగం వస్తుంది, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టం అని అల్ప విశ్వాసులుగా మనం మాట్లాడడానికి వీల్లేదు. వారు మాట్లాడుతున్నారంటే మనలో అల్ప విశ్వాసం ఉంది.
దేవుని చిత్తం. 3 ఆడపిల్లలు ఇచ్చాడు, 4 ఆడపిల్లలు ఇచ్చాడు, 5 ఆడపిల్లలు ఇచ్చాడు. ఆయన ఇష్టం, ఆయన బిడ్డలు. ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. మనకి ఇల్లు ఇవ్వాలన్నా, మన వాక్యలు ఇవ్వాలన్నా, మనకి వ్యాపారాలు ఇవ్వాలన్నా, మన పేరు ప్రఖ్యాతలు కావాలన్నా, మనకుండా ఒక స్టేటస్ ఇవ్వాలన్నా, మనకుండా ఒక హోదా ఇవ్వాలన్నా, మనకుండా ఒక స్థాయి ఇవ్వాలన్నా, మనకుండా ఒక స్థితిని ఇవ్వాలన్నా ఆయన చిత్తం. ఎవరిని ఎక్కడ పెట్టాలో ఆయనకి తెలుసు. రాజులను గడ్డి మేపిస్తాడు, పెంట మీద కుప్పల మీద ఉన్న వారిని కూడా లేవనెత్తుతాడు ఆయన. ఎందుకే పనికి రాని వారిని పనికొచ్చేవారుగా వాడుకుంటాడు. నేను గర్వంతో జ్ఞానిని నా అంత జ్ఞానము లేడు అనుకున్న వాడిని కూడా వెర్రివాడిగా తయారు చేసేస్తాడు ఆయన. ఆయన ఇష్టం. ఆయన ప్రశ్నించడానికి మనం సరిపోలేము. ఆయన ఏది ఇస్తే దాన్ని మనం శిరస్సు వంచి పాదాభివందనాలను చేసి ఆయనకి స్తోత్రం చెప్పి తీసుకోవాలి. యోబు భక్తుడికి 10 మంది పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అంతస్తులు పోయాయి. దేవుని ప్రశ్నించాడా? ఏవయ్యా, నేనేం తక్కువ చేశాను? ఏ భక్తిలో తక్కువ ఉన్నాను? ఏ ఆరాధనకి వెళ్ళలేదు? ఏ పాటలు పాడట్లేదా? ఆరాధనను చేయట్లేదా? వాక్యం చదవట్లేదా? వాక్యం చెప్పట్లేదా? నేను స్వార్థ చేయట్లేదా అని యోబు ఏమని అడిగాడా? అడగలేదే. యోబు ప్రశ్నించలేదే. యోబు అల్ప విశ్వాసం కలిగి లేడే. యోబు ఏమన్నాడో తెలుసా? నేను తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే పోతును, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆయనకి స్తోత్రం కలుగును గాక అని దేవుడు కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందులు, ఇరుకులలో దేవుని స్తుతించిన గొప్ప భక్తుడు. అల్ప విశ్వాసంలా మాట్లాడలేదు. నాకెందుకయ్యా ఈ రోగాన్ని పెట్టావని దేవుని ప్రశ్నించలేదు. నాకెందుకు పిల్లలను తీసేసావు, నాకెందుకు ఈ ఆస్తిని తీసేసావు, నా భార్య నన్ను సూటిపోటి మాటలతో పొడుస్తుందయ్యా అని దేవుని ప్రశ్నించలేదు. ఒక అల్ప విశ్వాసంలాగా యోబు మాట్లాడలేదు. ఒక విశ్వాసి, నమ్మకమైన వాడు, పరిపూర్ణమైన నమ్మకం కలిగిన వాడు ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎంత శత్రువు మన మీద దాడి చేసినా ఏ మాత్రం దిగులు చెందడు, ఏ మాత్రము భయపడడు, ధైర్యంగా నిలబడతాడు, ధైర్యంగా ఉంటాడు. ప్రభువా, ఈ ప్రాణం తీసేసుకుంటావా? ఇది ప్రాణము నీది, తీసుకుంటే తీసుకో, నీకు మాత్రమే మహిమ కలుగును గాక. నువ్వు ఇచ్చిన బిడ్డలను తీసేసుకుంటావా? నీ చిత్తము ప్రభువా అని మనం ఒక విశ్వాసలా మనం మాట్లాడాలి. దేవుని ఎప్పుడు ప్రశ్నించకూడదు. దేవుని ఎప్పుడు మనం ప్రశ్నించకూడదు. ఎప్పుడు ఆయన స్థాయిని మనం తగ్గించడానికి వీలు లేదు. ఆయన బలాఢ్యుడు. సముద్రం తరంగంలో అణిచేవాడు ఆయనే. అది ఉప్పొంగి మీదకు వస్తున్నప్పుడు నా ప్రభువు దాన్ని ఏం చేస్తాడంట? ఆగు అంటే ఆగిపోద్ది. చిటికేస్తే సముద్రం సిలిండర్ అయిపోద్ది. దానికి ఎంత ఎగసి కెరటాలు పడిపోయినా నా ప్రభు చిటికేస్తే, నా ప్రభు ఆజ్ఞిస్తే నోరు మూసుకొని నిమ్మలమైపోతుంది, అణిగిపోతుంది. ఈరోజు చూడండి, సముద్రం ఎంత హ్యాపీగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? అలా చేసేస్తాడు నా దేవుడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, నీ శత్రువును కూడా ఈరోజు సముద్రం ఎంత నిమ్మలంగా కనిపిస్తుందో అలాగ నిమ్మలపరిచేసే దేవుడిని మనం కలిగి ఉన్నాం. మనం భయపడడానికి వీల్లేదు. మనకు భయపడుతున్నాం? ఎందుకు ఒక్కొక్కసారి అల్ప విశ్వాసాలుగా మనం మాట్లాడుతున్నామంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనేకమైన మాటలు, భక్తులను నోట నుంచి నేర్చుకున్న అనేకమైన మాటలు ఒక్కసారి మనం ధ్యానించగలిగితే వారు ఎందుకు మాట్లాడలేదు? వారి పిల్లలు పోయినా, వారి ఆస్తులు పోయినా, వారి సర్వం పోయినా రాజుతో సహా ఆజ్ఞించి అగ్నిగుండంలో పడేయండి, ఈ ప్రతిమముఖ విగ్రహానికి మొక్కట్లేదు అని భక్తులని అగ్నిగుండంలో పడేసిన అగ్నిని కాల్చేస్తుందని భయపడలేదు. ఎందుకంటే వారు పరిపూర్ణంగా దేవుని నమ్మేశారు. పరిపూర్ణమైన నమ్మకంతో ఆయన ఉన్నారు కనుక భయపడలేదు. అగ్నిగుండంలో వేసేసిన, సింహాల బోనులు వేసేసిన, ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, శరీరం సహకరించకపోయినా ఏ మాత్రం అల్ప విశ్వాసాలుగా భక్తులు మాట్లాడలేదు. కానీ నీవు నేను మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? నీవు నేను ఈరోజు మనము అలా మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసండి? తక్కువ నమ్మకం. మనకి నమ్మకం తక్కువగా ఉంది, దేవుని మీద ఎక్కువ, క్షమించాలి, తక్కువ నమ్మకంతో మనం దేవుని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి, తక్కువ నమ్మకంతో ఉన్నాం కాబట్టి ప్రతి దానికి మనం భయపడిపోతున్నాం. అదే పరిపూర్ణమైన నమ్మకం ఉంటే మనలో భయం ఉంటుందా? భయం ఉండదు, దిగులు ఉండదు, చింత ఉండదు. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఎందుకు అది ఇది అని దేవుని ప్రశ్నించము. నాకు ఆరోగ్యం పోయినా, ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, నా అనుకున్న పిల్లలు నాకు పుట్టకపోయినా, నాకు ఆస్తులు లేకపోయినా, నాకు ఉండడానికి ఇల్లు లేకపోయినా, తిరగడానికి కార్లు బంగ్లాలు ఏమీ లేకపోయినా,
నాకు పరిపూర్ణమైన నమ్మకం దేవుని మీద ఉంటే నేను ఏ దానికి నేను భయపడను. శత్రువు 1000 మంది నా మీద దాడికి వచ్చినా నేను ధైర్యంగా నిలబడుతున్నానంటే నాకున్న వెనక ఉన్నవాడు శక్తివంతుడు. నా దేవుడు నా చెయ్యి విడవడు, ఎడబాయుడు. ఎలాంటి ప్రమాదం ఉంచి వచ్చినా పొంచి ఉన్నా నన్ను కాపాడుతాడు. చిటికలో నన్ను రక్షించే సామర్థ్యం కలిగిన గొప్ప దేవుడు ఉన్నాడు. నా భక్తులను షడ్రక్ మేషక్ అబేద్నెగో భక్తులు అగ్నిగుండములో వేసేస్తే కనీసం చిన్న వీటి కూడా తగలకుండా ఆనాడు భక్తులను కాపాడిన దేవుడు నన్ను కాపాడ్డా నమ్మకం ఉండాలి మనకు. సింహాలు బోనులో వేసేస్తున్నా సింహాలు ఏమీ చేయకుండా సరెండర్ చేసేసాడే. సింహాలు నోళ్ళు మూయించిన దేవుడు ఉన్నాడే. సింహాల కంటే ఎక్కువ శత్రువులు మన మీదకి వచ్చేస్తున్నారా? సింహాల కంటే ఎక్కువగా మన మీద దాడి చేసేస్తున్నాయా? ఏ మృగాలు వచ్చేసి దాడి చేసేస్తున్నాయి? ఏ శత్రువు వచ్చి మన మీద దాడి చేసేస్తున్నాడు? మనం ఎందుకు దేవుని ప్రశ్నించాలి? ఎందుకు మనం అల్పవిశ్వాసులుగా మనం మాట్లాడాలి? సింహాల బోన్లు వేసేసిన భక్తులే ఆ రోజు అల్ప విశ్వాసాలుగా మాట్లాడలేదు. చిన్న కష్టానికి, చిన్న ఇరుకుకి, చిన్న ఇబ్బందికి కూడా మనం దేవుని ప్రశ్నించేవారుగా, దేవుని హేళన చేసేవారుగా, దేవుడు యొక్క సామర్థ్యం తక్కువ చేసేవారుగా అల్ప విశ్వాసాలుగా మనం ఏనాడు మాట్లాడడానికి వీలు లేదు. అది పిల్లలు పుట్టిన కానివ్వండి, ఉండడానికి ఇల్లు లేకపోయినా అప్పుడు చర్చ అవుతుంది. ఇక్కడ 3 సంవత్సరాలు పెట్టాం, 3 సంవత్సరాలు ఇక్కడ గొచ్చి కూడా వేసుకోలేదు. మళ్ళీ నేను ఎందుకు వేసుకోలేకపోతున్నాను అని అల్ప విశ్వాసం మనకి రాకూడదు. గొచ్చుగా ఫ్లోరింగ్ చేసుకోవడానికి దేవుడి మీద అల్ప విశ్వాసంగా మాట్లాడతావా? దేవుని ప్రశ్నించేస్తావా అంటే ఏ మాత్రం అది మనకు తగదు. గొచ్చు కాకపోతే గ్రానైట్తో వేస్తాడు ఆయన. అవసరమైతే గ్రానైట్ తోటి గొచ్చి లేపిస్తాడు ఆయన. గోడలు లేపని ఈ సెడ్కే మంచి డిజైన్తో గోడలు చేపిస్తాడు ఆయన. గాలికో ఎండకో వానకో ఎటుకి మనము దీన్ని బ్యాలెన్స్ కాసుకోలేని ఈ రేకుల షెడ్డు ఆయన చిత్తమైతే, ఆయన ఇవ్వాలనుకుంటే, ఆయనకి ఇది కరెక్ట్గా అనిపిస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడు? నీకు ఎండ వచ్చినా బయట తెలియట్లేదు, లోపలికి వస్తే చలి వచ్చినా లోపల ఏం జరుగుతుందో తెలియట్లేదు. బయట ఎలాగుంటుంది? చలిగా ఉందా, మా చర్చిలో చాలా వీడిగా ఉందంటావు, ఇస్తాడాయన. నువ్వు బయట ఎండకి నేను విలవిలలాడిపోతున్నానంటే ప్రశాంతమైన వాతావరణ మందిరం ఇస్తాడు. అంతేగాని ఇవ్వట్లేదని, రేకు షెడ్ ఉందని, ఫ్లోరింగ్ లేదని, ఏ కరెంట్ లేదని, లేకపోతే సరైన మనకి వసతులు లేవని మనం ఏనాడు అల్ప విశ్వాసాలుగా మాట్లాడడానికి వీలు లేదు. మన దేవుడు ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, అవుతాయి. కొంతమంది జీవితాల్లో త్వరగా జరుగుతాయి, కొంతమంది జీవితాల్లో లేటుగా జరుగుతాయి. అంత మాత్రం మనం ఏ మాత్రమైన ప్రశ్నించడానికి వీలు లేదు. ప్రకృతిని శాసించిన బలాఢ్యుడిని కలిగి మనం ఉన్నాం. ఆ రోజు శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తున్నారు, భయపడిపోతున్నారు, ప్రభు పక్కన పెట్టుకుని భయపడిపోతున్నారు. ఇప్పుడు నా బిడ్డలకి నా తండ్రిగా నేను పక్కన ఉన్నాను అనుకోండి, పిల్లలకి ధైర్యంగా ఉంటుందా? అర్ధరాత్రి అన్నా చీకట్లో వెళ్ళిపోతాం, ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఎందుకంటే నా తండ్రి నాకు పక్కన ఉన్నాడనే ధైర్యం. అవును కదా పిల్లలకు? అలాగే మనం ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి చూసుకుంటాడు, నా తండ్రి నన్ను కాపాడుతాడు, నా తండ్రి నన్ను రక్షిస్తాడు. నా దేవుడు, నా విమోచకుడు, నా సృష్టికర్త, నన్ను పుట్టించినవాడు, ఈ భూమికి పునాది వేసినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము ముగించుకుందాం ఒక 5 నిమిషాల్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 10వ వచనం, 10-11 వచనాలు. ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేస్తవి. భూమికి పునాది వేసిన వాడు ఎవరంట? ఈరోజు అనుకుంటారు భూమి ఎలా కలిగింది అనుకుంటే, భూమికి పునాది వేసిన వాడు ఎవరో తెలుసా? ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్నామే నా సృష్టికర్త, నా రక్షకుడని గొప్పగా మనం మాట్లాడుకుంటున్నామే, ఆయనే దీనికి పునాది వేశాడు. నీ ఇంటికి ఎవరయ్యా పునాది వేశారంటే, పలానా ఏరియాలో ఉన్న తాపి మేస్త్రి పునాది వేయించామండి, పలానా వారు ఇల్లు పునాది వేశారని చెప్తారు కదా. భూమికి పునాది వేసింది ఎవరో తెలుసా?
మన దేవుడు, మన రక్షకుడు, మన సృష్టికర్త. భూమికి పునాదేసింది ఆయనే. భూమికి పునాదేసింది ఆయనే. ఆకాశములో కూడా ఆయన చేతి పనులతో తయారు చేసినవే. ఆయన చేతి పనులే. ఆకాశములను తయారు చేశాడు అండి, గాలిని తయారు చేశాడు. ప్రతీదిని కూడా ఆయన కలుగునుగాక అంటే కలిగాయి. భూమి కలుగునుగాక కలిగింది, ఆకాశం కలుగునుగాక కలిగింది, నక్షత్రాలు కలుగునుగాక కలిగినాయి, సముద్రం కలుగునుగాక కలిగింది, సముద్రంలో చేపలు కలుగునుగాక కలిగాయి. చెట్లు, పుట్లు, పర్వతాలు, కొండలు, మెట్లు అన్నీ కూడా కలిగి చేసింది ఆయనే. ఈ భూమికి పునాదేసింది ఆయనే. ఆయన బలాఢ్యుడు. ఆయన మనం ధైర్యంగా ఉండాలి. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎమ్మెల్యే దగ్గర రైట్ హ్యాండ్గా ఉన్నామనుకోండి, మనల్ని ఎవడన్నా టచ్ చేస్తాడా? ఒక ఎంపీ దగ్గర కానీ, ఒక సీఎం నారా చంద్రబాబు నాయుడు దగ్గర కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర కానీ మనం ఉంటే, రైట్ హ్యాండ్గా ఉంటే, ఈ 5 ఏళ్ళు ఎవడైనా మనం టచ్ చేయగలడా? మన ముందు 10 కార్లు, మన వెనక 10 కార్లు, ఈ పక్కన సెక్యూరిటీ, ఈ పక్కన సెక్యూరిటీ, ఫుల్ బందోబస్తు తోటి ఏగా కూడా మన మీద వాళ్ళని కంటే అంత సెక్యూరిటీ గార్డ్ ఇచ్చి అంత ప్రొటెక్షన్ మనకి ఇస్తారే ఒక సీఎం. అదే పిఎంకి అయితే మొత్తం బిల్డింగ్ అంతా ఏరియా అంతా ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది. గాల్లో కూడా విమానాలు తిరుగుతాయి. ఎవడని గాల్లో నుంచి వచ్చి విమానంతో బాంబులు వేసేస్తాడని గాల్లో కూడా పిఎం ప్రధానమంత్రి మోదీ గారికి కూడా గాల్లో కూడా సెక్యూరిటీ ఇస్తారు ఆయనకి. మొత్తం ఆయన ఏదైనా ఒక రాష్ట్రానికి వచ్చాడంటే మొత్తం చిన్న గల్లీలో ఉన్న పోలీసులు కూడా ఫుల్ బందోబస్తు ఇస్తాడు. ఒక పిఎం దగ్గర మనం రైట్ హ్యాండ్గా ఉంటే, ఒక సీఎం దగ్గర మనం ఒక రైట్ హ్యాండ్గా ఉంటే, ఒక డిప్యూటీ సీఎం దగ్గర మనం ఒక రైట్ హ్యాండ్గా ఉంటే, ఒక ఎమ్మెల్యే దగ్గర మనం రైట్ హ్యాండ్ పక్కనే మనం ఉంటే మనం ఎవరైనా టచ్ చేయగలరా అనే నమ్మకం మనకు ఉంది కదా. మరి దేవుడు భూమికి పునాదేసింది ఆయన బలాఢ్యుడు. సముద్రం ఆగు అంటే ఎమ్మెల్యే వచ్చి విప్పాడు బీచ్లోకి వచ్చి, మోలపేట బీచ్లోకి వచ్చి సముద్రము ఆగు అంటే ఆగిపోద్దా? ఆగుతుందా? సీఎం గారు వచ్చి నేను సీఎంను మాట్లాడుతున్నాను, సముద్రము నీ అలలు తగ్గించుకో, నీ అలలు తగ్గించుకో, నీ ఘోష తగ్గించుకో అంటే ఆగుతుందా? పోనీ పిఎం దగ్గరికి వెళ్దాం. పిఎం వచ్చి ఈ ఉప్పాడ ప్రాంతానికి వచ్చి ఆ రాళ్ళగొట్టు మీద ఉండి నేను పిఎంను మాట్లాడుతున్నాను, భారతదేశానికి ప్రధానమంత్రి నేను, సముద్రము ఆగు అంటే ఆగుతుందా? ఆగదే. నువ్వెవడు అంటది ఎగేసుకో పడిపోద్ది. ఘోష, దాని సౌండ్, దాని శబ్దమే మనుషులకి భయాన్ని పుట్టిస్తా తెలుసా. తుఫాన్ దగ్గర సముద్రం చూడండి, ఎందుకు మనల్ని వెళ్ళనివ్వట్లేదు దగ్గరికి? వేటలకి ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? సముద్రం బీచ్ దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు అంత ప్రొటెక్షన్ ఇస్తున్నారు? రీసెంట్గా తుఫాన్ వచ్చింది కదా 2 నెలల క్రితం. మేము మా ఫ్రెండ్స్ అందరం వచ్చాం. ఉప్పాడ ఆ కెరటాలు చూద్దామని ఎంత ఆసక్తితో వచ్చామో అంత నిరాశతో పోలీసులు వెనక్కి పంపించేశారు. దాన్ని చూద్దాం, దాని ఘోష చూద్దాం, దాని సౌండ్ చూద్దాం, దాని ఎంత అరుపులతో వస్తుందో, ఎంత సౌండ్ వస్తుందో తెలుసా? ఎన్ని మైక్ సెట్లు పెడితే అంత సౌండ్ వస్తుంది. అల్లిపోతాం దాని సౌండ్కి. అంత ఘోష, అంత శబ్దం, అంత హైట్ లెగిసిపోద్ది. షిప్పులను కూడా తిరగొట్టేస్తుంది అది. పెద్ద పెద్ద టైటానిక్ షిప్పులను కూడా ముంచేస్తుంది. దాని దగ్గర ఎవడు కూడా సరిపోలేడు. నువ్వు సీఎం అయినా, నువ్వు పిఎం అయినా, నువ్వెంత ఒక మంత్రివైనా, నువ్వు ఎమ్మెల్యే అయినా, నీ వార్డుకి కార్పొరేటర్ అయినా ఎవడ మాట వినదో. దాన్ని పుట్టించినోడు ఒకడు ఉన్నాడు చూసారా? సముద్రం కలుగును గాక అంటే కలిగిన చూసారా? ఆయన మాట వింటుంది అది. ఆనాడు శిష్యులతో యేసుక్రీస్తు వారు జర్నీ చేస్తున్న ప్రయాణంలో సముద్రము ఆగు గద్దించాడంట. నోర్మి, సౌండ్ చేయకు, అణిగిపో, ఎందుకు ఎగేసి పడుతున్నావని చెప్పుంటాడు ఆయన. వెంటనే నిమ్మలమైపోయిందంట. మనం చూసాం కదా మత్తయి గారు రాసిన సువార్తలో. మనం చూసాం కదా 8వ అధ్యాయము 26వ వచనంలో. ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? వారితో చెప్పి గాలిని సముద్రమును గద్దెంపగా ఆయన గద్దెంపగా ఎలాగైపోయింది తెలుసా? మిక్కిలి నిమ్మలమైపోయిందంట. బిందులో వాటర్ వేస్తే చూసారు ఎంత సమానంగా నిమ్మలంగా ఉంటుందో, కదలక లేకుండా ఎలాగైతే ఉంటుందో సముద్రం అలాగ అయిపోయింది.
నేను ఇప్పుడు దుమ్ములపేట నుంచి వస్తుంటే నేను చూశాను, సముద్రాన్ని చూసి అంటున్నాను పిల్లలతోటి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. అది ఒక్కొక్కసారి గాలి ఉండేటప్పుడు, తుఫాను ఉండేటప్పుడు ఎంత ఎగసి పడుతుందో తెలుసా? మమ్మల్ని ఎన్నిసార్లు మా మీదకి వచ్చేస్తుందో తెలుసా? ఎన్నిసార్లు మమ్మల్ని తడిపేస్తుందో తెలుసా? ఇప్పాడు రోడ్లో రాలేకపోతున్నాం, బండి కూడా ఆగిపోతుంది. రోడ్డు మీదకి రాళ్ళు వచ్చేస్తున్నాయి. కానీ ఈరోజు ఎలాగుంది సముద్రం? నిమ్మలంగా ప్రశాంతంగా ఉంది. ఆ రోజు నా ప్రభువు, నా రక్షకుడు శిష్యులతో ప్రయాణం చేస్తున్న ఆ సందర్భంలో ఆయన గద్దించాడు, గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఆగు, నోర్ముయ్, సౌండ్ చేస్తున్నావేటి, నేనున్నప్పుడు కూడా సౌండ్ చేస్తున్నావేటి, శబ్దం చేస్తున్నావేటి, ఎందుకు ఎగేసి పడిపోతున్నావు, దోణుల మీదకి వచ్చేస్తున్నావేటని ఆయన గద్దించాడు. గద్దించగల ఏమైపోయింది? నిమ్మలమైపోయింది. మిక్కిలి నిమ్మలమాయను. అంత దేవుడు నా దేవుడు. ప్రధానమంత్రి మాట వింటదా? వెందో. సీఎం మాట వింటదా? వెందో. డిప్యూటీ సీఎం మాట వింటదా? నేను పవర్ స్టార్ అంటే నేను వింటదా సముద్రం? వెందో. నేను ఈ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని అంటే వింటదా? వెందో. నేను స్మార్ట్ సిటీ ఎమ్మెల్యేనండి, నేను ఎంపీనండి అంటే వింటదా? వెందో. నువ్వెవడవైతే నాకేంటి? నన్ను అణిచేవాడు ఒక్కడే. ఆయన దగ్గర తప్ప నేను ఎవరి దగ్గర తల వంచను. తల వంచడానికి నేను ఇష్టపడను. నువ్వెంత రాళ్ళేసినా ఎగసి పడతా, నువ్వెంత గట్టేసినా నేను ఎగసి పడతా, నువ్వెన్నిసార్లు రోడ్లు వేసినా ఆ రోడ్లని చిత్తా ముక్కలు ముక్కలుగా చేసేస్తా. అది నా తడాక. దాని సౌండే భయంకరంగా ఉంటుంది, దాని ఘోషే మనుషుల్లో భయాన్ని పుట్టిస్తుంది. అలాంటిని అణిచే దేవుడు మనకుండగా మనకెందుకు భయము, మనకెందుకు దిగులు, మనకెందుకు చింత? ఇంకొక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అదే మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము. మనకెప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని యొక్క శక్తిని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోవాలి. ఏంటి ఆయన ఏదైనా చేయగలడా? ఒక విషయం తెలుసా? రాళ్లతో కూడా పిల్లల్ని పుట్టిస్తాడు ఆయన. దేనితోటంట? రాళ్లతో. అదటి రాళ్ళు ఎలాకంటే దేవునికి సమస్తం సాధ్యం. ఆయన బిడ్డలు లేకుండా ఎన్ని సంవత్సరాల నుంచి నీ ఉన్నా ఆయన ఇవ్వాలని ఆయన చిత్తం అయితే మనుషులు 70 సంవత్సరాల వయసులో కూడా బిడ్డలను కంటున్నారు తెలుసా? 70 సంవత్సరాలు కూడా గర్భవతులు అవుతున్నారు తెలుసా? ఆయన ఇవ్వాలనుకుంటే పండు ముసలోళ్ళకు కూడా గర్భఫలం ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో 90 ఏళ్ళ ముసలమ్మకి ఇసాక్ అనే బహుమానాన్ని ఇచ్చాడు దేవుడు. ఆయనకి ఏదైనా చేయగలడు. ఈ యొక్క మన భూమి ఎక్కడుందో తెలుసా? గాలిలో నిలబెట్టాడు భూమిని. గాలిలో. మరి ఏమన్నా కింద భీములు ఉన్నాయా? ఏం దారాలేం కట్టాడా? బలమైన రాడ్లతో ఏమైనా పునాది వేసాడా? వేయలే. గాలిలో శూన్యంగా ఉంచాడు. శూన్యములో భూమిని వేలాడదీస్తున్నాడు ఆయన. గాలిలో ఒక బంతి వేయగలవా? గాలిలో ఏమైనా పెట్టగలవా? అది ఉంటుందా? ఉండదే. కానీ భూమి ఉందే. ఆయన శక్తి అంత గొప్పది. ఆయన బలాఢ్యుడు. ఆయన మాట్లాడుతున్న మాట, ఆయన శక్తి కోసం మనము తక్కువ చేయకూడదు. ఆయన అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 8వ వచనం, 16వ అధ్యాయము 8వ వచనము. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో ఈరెందుకు ఆలోచించుకొనుచున్నారు? ఇంత జనసమూహం ఉంది, మన దగ్గర రొట్టెలు లేవే అని ప్రజలు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు ఆలోచనలు ప్రభువు ఎరిగి ఏమంటున్నాడు తెలుసా? ఇంకా మీరు ఎందుకు అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు? మన దగ్గర రొట్టెలు లేవు, మన దగ్గర తినడానికి తిండి లేదు, మీరు ఎందుకు అలాంటి అల్ప విశ్వాసంగా మీరు ఎందుకు కలిగి ఉన్నారు? 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని వేల మందికి పెంచాడంట? 5,000 మందికి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపోగా ఇంకా 12 గంపలు మిగిలాయంట. ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. 5 రొట్టెలు 2 చేపలు ఆయన ఆశీర్వదించి ప్రార్థన చేస్తే తృప్తిగా తిని ఇంకా 12 గంపలకి ఎత్తిరంట. ఇంకా 12 గంపలకి ఎత్తిరే. ఆయన శక్తి అలాంటిది.
మీరెందుకు అలాంటి ఆలోచిస్తున్నారు? తిండి లేదని, గుడ్డ లేదని, గూటు లేదని ఎందుకు మీరు అలాంటి యొక్క అల్ప విశ్వాసులుగా మీరు ఎన్నుకుంటున్నారు? ఒకళ్ళు ఒకరు మాట్లాడుకుంటున్నారు. అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఎందుకు ఉన్నారు? నేను 5 రొట్టెలను, 2 చేపలను 5,000 మందికి పెట్టాను కదా! ఎన్ని గంపలు ఎత్తుతురో అదేనును 7 రొట్టెలు ఏండి 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తురో అదైనను మీకు జ్ఞాపకం లేదా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టినప్పుడు ఎన్ని గంపలు మిగిలాయి మీకు గుర్తు రావట్లేదా? నా శక్తి ఏంటో మీకు తెలియట్లేదా? నా సామర్థ్యం ఏంటో మీకు తెలియట్లేదా? తిండి లేదనో, బట్టలు లేదనో, ఉండడానికి ఇల్లు లేదేనో మీరు బాధపడతారా? అది అడుగుతారు, ఇది అడుగుతారా? నేను ఏదైనా ఇవ్వగలను. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోటల్లో కూర్చుకొనవు. అట్లు వాటిలను పెంచుతున్న దేవుడును మిమ్మల్ని పెంచలేడా? ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు, బండలో నుండి నీళ్ళ రప్పించిన దేవుడు అంటే మన ఆకలి తీర్చలేడా? మనకు ఉండడానికి చిన్న నీడనివ్వలేడా? మనం కట్టుకోవడానికి వస్త్రాలు ఇవ్వలేడా? ఆయన శక్తి అంత తక్కువ, ఆయన స్థాయి అంత తక్కువ. ఎందుకు మనం అల్ప విశ్వాసాలుగా మనం మాట్లాడాలి? ఎందుకు అల్ప విశ్వాసాలుగా మనం మాట్లాడుతున్నాం? ఎప్పుడు మనం అలాంటి మాటలు మన నోట రావడానికి వీలు లేదు. అది అల్ప విశ్వాసాలు మాట్లాడతారు. మన విశ్వాసులం. ప్రభా ఆరోగ్యం ఇచ్చావా, నీకు స్తోత్రం. ఆరోగ్యం ఇవ్వకపోయినా నీకు స్తోత్రం. నాకు బండి ఇచ్చినా నీకు స్తోత్రం, బండి ఇవ్వకపోయినా నీకు స్తోత్రం. నాకు ఉండడానికి ఒక భవనం ఇచ్చినా నీకు స్తోత్రం, ఉండడానికి చిన్న గుడిసు, రేకుల షెడ్డు, పాకో, పందిరి వేసుకోవడానికి కూడా నాకు స్థాయిని ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం. ప్లాట్ఫామ్ మీద అవి కూడా లేని వారు ఉన్నారు ప్రభా. నేను చక్కగా శీతాకాలం స్వెటర్లు వేసుకుంటున్నాను, మంకీ క్యాప్లు వేసుకుంటున్నాను, చక్కగా దుప్పటి కప్పుకొని, రగ్గులు కప్పుకొని హ్యాపీగా పడుకుంటున్నాను ప్రభా. అదే రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళండి, కాంప్లెక్స్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళండి, ప్లాట్ఫామ్ మీద పడుకుంటారు. చిన్న చిన్న బిడ్డలు పడుకుంటారు, ముసలి వాళ్ళు పడుకుంటారు. కప్పుకోవడానికి బట్టలు ఉండవు, స్నానానికి నీళ్ళు ఉండవు, స్వెటర్లు ఉండవు, మంకీ క్యాప్లు ఉండవు, ఏముండవు. వారికంటే నేను గొప్పవాడిని ప్రభా, ఈ గుడిసెని ఇచ్చావు, ఈ రేగుల షెడ్డని ఇచ్చావు, ఈ బరకాలని వేసుకోవడానికి నాకు అర్హతనిచ్చావు ప్రభా, స్థాయినిచ్చావు ప్రభా, అటు ధన్యతనిచ్చావు ప్రభా అని మనం ప్రభువుని స్తుతించాలి. ఏడంతస్తుల బిల్డింగ్ని చూసి ప్రభువా నాకెందుకు పాకనిచ్చావు, నాకెందుకు పందిరినిచ్చావు, నాకెందుకు రేగు షెడ్నిచ్చావు అని మనం అల్ప విశ్వాసంలాగా మాట్లాడడానికి వీల్లేదు. మనకంటే తక్కువ వాళ్ళని చూడు, మన రేంజ్ ఏంటో అర్థమవుతుంది, మన స్థాయి ఏంటో అర్థమవుతుంది. తినడానికి తిండి లేక కొన్ని దేశాల్లో మట్టిని రొట్టెలుగా చేసుకొని కాల్చుకొని తింటున్నారు తెలుసా? బిర్యానీ తింటావు, చికెన్ తింటావు, మటన్ తింటావు, పీతలు, రొయ్యలు, చేపలు ఫ్రెష్, అప్పుడే పడిన చేపలు వండుకుంటావు, అప్పుడే ఎదురుకుంటా కోడిని కోస్తాడు, మేకను కోస్తాడు, పీతలను చిక్కుతాడు, ఇంకా ప్రాణంతో ఉన్న పీతలను దాన్ని డొక్క తీస్తాడు, దాన్ని గోళ్ళు ఇరుపుతాడు. అంత ఫ్రెష్ తింటున్నావు. కానీ కొన్ని దేశాల్లో ఆఫ్రికా ఖండంలోకి వెళ్ళండి మీరు, మట్టిని రొట్టెలుగా చేసుకొని కాల్చుకొని తింటున్నారు. అలాంటి వాడిని చూస్తే నీ స్థాయి ఏంటో నీకు అర్థమవుతుంది. ఏడంతస్తుల డాబాలను చూసి 5 స్టార్ హోటల్లోని చూసావు అనుకోండి, నీ స్థాయి ఏంటో నీకు అర్థం అవ్వదు. దేవుడు నీకు ఎంత స్థితినిచ్చాడో నీకు అర్థం కాదు. ఉండడానికి ఇల్లు లేక ప్లాట్ఫామ్ మీద పడుకుని చూడు, అప్పుడు నీ గుడిసి విలువ ఏంటో నీకు తెలుస్తుంది. అప్పుడు నీ స్వెటర్ ఏంటి విలువ ఏంటో నీకు తెలుస్తుంది, నీ రగ్గు విలువ ఏంటో నీకు తెలుస్తుంది. కప్పుకోవడానికి బట్టలు లేవు తెలుసా, వేసుకోవడానికి బట్టలు లేకని పిచ్చోళ్ళ తిరుగుతున్నా చూసారా, వాళ్ళని చూడు. నీకు ఉండడానికి ఈ చీరను బట్టు, ఈ షర్ట్ని బట్టు, ఈ టీ షర్ట్ని బట్టు, ఈ ప్యాంట్ని బట్టు సంతోషపడతావు. మనం అల్ప విశ్వాసాలుగా ఉండకూడదు. విశ్వాసులు ఎలా ఉంటారో తెలుసా? విశ్వాసులు ఎలా ఉంటారంటే, విశ్వాసులు ఏమి పోయినా ఏమున్నా లేకపోయినా ప్రభువునందే ఆనందిస్తారు. ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, ఆఖరికి మన శరీరం మనం సహకరించకపోయినా, మన శరీరంలో అనేకమైన రోగాలు వచ్చినా విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? ప్రభువునే స్తుతిస్తారు, ప్రభువునే మహిమపరుస్తారు. కానీ అల్ప విశ్వాసులుగా మాట్లాడరు. మన విశ్వాసమైతే ఏమున్నా లేకపోయినా ప్రభువునందే ఆనందించేవారుగా మనం ఉంటాం. ఫిలిప్పీ పత్రిక 4:4 ఉంటుంది, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించాలి. భక్తిపరుడు ఆనందిస్తాడు. అల్ప విశ్వాసం ఏం చేస్తాడంట? ఆనందించడు.
చిన్నదానికి భయపడిపోతాడు, దోమకి భయపడిపోతాడు, బల్లికి భయపడిపోతాడు, ఎలక్కి భయపడిపోతాడు, చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న బాధలకి దిగులు చెందుతాడు, భయక్రాంతులుగా అవుతాడు. అందుకే మన షుగర్లు, బీపీలు, హై టెన్షన్లు, జుట్టు రాలిపోవడం, జుట్టు పండిపోవడం, గెడ్డాలు వచ్చేయడం, ముసలి రూపాలు వచ్చేయడం, అనేకమైన కారణాలు ఏంటంటే హై టెన్షన్, హై టెన్షన్, హై టెన్షన్. ఏదో అయిపోద్ది, ఏదో అయిపోద్ది, ఏదో అయిపోద్ది, ఏదో అయిపోద్ది అని ఏం చేద్దాం, ఏది అవ్వదు, నువ్వు అలాగే ఉంటావు. హై టెన్షన్ వల్ల ఏమైపోద్ది, బీపీ రేజ్ అయిపోద్ది, షుగర్ లెవెల్ పడిపోద్ది, షుగర్ లెవెల్ హై హై లెవెల్కి వెళ్ళిపోద్ది. అనేకమైన రోగాలు, అనేకమైన టెన్షన్స్ వల్ల అనేకమైన రోగాలు మనం కొని తెచ్చుకుంటున్నాం ఎక్కువగా ఆలోచించడం వల్ల. చిన్న పిల్లలకి స్పెడ్స్ ఎక్కువ దూరం నడలేకపోతున్నాం. ఇటువంటి హై టెన్షన్ వల్ల మనము అనేకమైన రోగాలు తెచ్చుకుంటున్నాం. మనం అల్ప విశ్వాసంలా ఉండడానికి వీలు లేదు. విశ్వాసుల జాబితాలో నీ పేరు, నా పేరు లిఖితం అవ్వాలి. దేవుడు అట్టి ధన్యతను ఇచ్చినుగాక. ఇప్పుడే స్టాప్ చేయండి. ప్రార్థన అయిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దైవమానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా నిజమే తండ్రి. ఒకసార్లు ప్రభా కొన్నిసార్లు మేము ఎన్ని మాటలు విన్నా, ఎంత ప్రార్థనా పరులుగా ఉన్నా, ఎంత నీ మాటల చేత హెచ్చరించినా, ప్రభా నీ మాటలు బోధించే స్థాయి మాకున్నా, ప్రభా నీ సువార్తను ప్రకటించగలిగే స్థాయి మాకున్నా, కొన్నిసార్లు మాకు తెలుసో తెలియకో తండ్రి మా నోట నుండి కొన్ని మాటలు జారుతున్నాయి తండ్రి. అల్ప విశ్వాసులుగా మేము మాట్లాడుతున్నాం ప్రభా. నేను ఎందుకు ఏ పాపం చేశాను ప్రభు, నా పక్షాన్ని ఎందుకు ఇంత కష్టం పెడుతున్నాడు, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదని కొన్నిసార్లు అల్ప విశ్వాసులుగా మేము మాట్లాడుతున్నావేమో. మా కష్టాల్లో, మా శ్రమల్లో, మా ఇబ్బందులు చూసో, ఎదుటి వారిని చూసో ప్రభా నీ స్థాయిని తగ్గిస్తున్నావేమో తండ్రి. ఒకసారి మమ్మల్ని క్షమించండి ప్రభా. ఆత్మ విమర్శన చేసుకుని గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఈ దినము నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడనందుకు మీకు స్తోత్రాలు. అందరికైతే ఈ మాటలు అర్థమయ్యే మాకైతే తెలియదు, కానీ అర్థమైన వారిని అందరిని బట్టి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారందరి జీవితాల్లో మార్పును దయచేయండి ప్రభా. దాన్ని ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకుంటూ ఈ మాటలు నిజమే అని ప్రభా ఎవరికారో ఆలోచించుకుంటూ అలాంటి మాటలు మా నోట నుండి ఏనాడు జారకుండా విశ్వాసుల జాబితాలలో మా పేరు ఉండేలాగిన అట్టి భక్తిని, అట్టి స్థాయిని మేము సంపాదించుకొని, అట్టి స్థితిని మేము సంపాదించుకుని గొప్ప ధన్యతను మాకు దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్.